నేను ఇప్పుడే ఒక టైలర్ షాప్కి ఎంత 10-15 నిమిషాలు పోయినా వచ్చిన అంతే. రామా లూసి దా తల్లి. అయ్యో ఎందుకు పోతున్నావు అబ్బా, ఎందుకు పోతున్నాయి అబ్బా మీరు? ఇక్కడైతే రౌడీ అయిపోయింది, రౌడీ హస్కీ అయిపోయింది. ఎవరిని రానిస్తలేదు నా దగ్గర. అమ్మో మమ్మీ కదా అట్లా బెదిరియొద్దు. ఒక్కడేసారి మూతి పట్టిందంటే ఏడు. అనొద్దంట. సరే నాని నా అంటుంది నాన్న, మమ్మీ కదా నాన్న, పెద్ద మమ్మీ కదా. ఎట్లా పడుతుంది చిన్న అస్కీలు అందరి రెచ్చగొడుతున్నావు. అమ్మో అందరు కలిసి నిన్ను పట్టి పీస్తారు కదా. అస్కీ చూడు పోనీలే, చిన్న పాప కదా నాన్న, అది చిన్న పాప కదా, చిన్న పాప. లూచి పాప, అచ్కి పాప చిన్న పాప, లూచి పాప పెద్ద పాప, బ్లాకీ పాప ఇంకా పెద్ద పాప కదా నాన్న. కూర్చో. సరే నువ్వు జరుగు మేడం, కొద్దిగా జరుగుతావు మేడం. ఆమె ఏమన్నది నిన్నేమన్నా అన్నదా? మా బట్టలు చూడరి ఎక్కడ దాకా అనుకుంటా పోతుర్రో చూడరి, ఇలా ఆటతోటి ఇక్కడున్న బట్టలు అక్కడ దాకానా. ఇందాక రాకీ వాడు రాకీ అది అదేంటి అది అన్న షార్ట్ ఇక్కడ తీసుకురా. నేను ఇప్పుడు ఆడ దాకా రావాలనా? ఈమె చూడి మొత్తం ఇక నా నెత్తి మీదకి కూర్చుంటుంది. ఈమె చిన్నపిల్ల అనండి, మీకు గౌరవం చాలా ఎక్కువైపోయింది అస్కికి. అయ్యో సరే జరుగు. సరేలే ఇక జరుగు. మా అస్కికి బాగా లాడ్ ఎక్కువైపోయింది, అందరి మీద బాగా చూపిస్తుంది. మరి ఎప్పుడో మధ్య గట్టిగానే మా ఇంట్లో ఫైటింగ్ అయితట్టున్నది. అస్కి మీద అందరు కోపంతో ఉన్నారు. ఏ రోజు మంచిగానే అవుతుంది మా ఇంట్లో ఫైటింగ్. తీసుకురా పో హస్కి. ఓయ్ బ్లాకీ అన్న షార్ట్ తీసుకురా, అంత దూరం దన్నుకుంటా పోయిర్రు. అదేపో ఆ షార్ట్ దేమ్మా. ఓ తల్లి లవ్వు అదేపో, నోరుతో తీసుకురాపో. ఇక్కడ రాను, బయటికి ఎందుకు, ఇట్రా బయట లేదా ఇట్రా. అది తీసుకురా, అద్దే నాన్న. నిన్ను రమ్మన్లే, అదేమన్నా. అయ్ నువ్వేమో పెద్ద అందరి మీద లేస్తున్నావు. అదేపో చెప్పిన పని చెయ్యి. అదేపో నాన్న, షార్ట్ దేపో అన్నది తేపో. నువ్వు కూడా దేపో, నువ్వు పెద్ద పాపవు కదా, నువ్వు పెద్ద పిల్లవు కదా, చెప్పినట్టు విన్నాను నాన్న పని. అదేపో గాడి దాకా అనుకుంటా వైరు కొట్లాడుకుంటా. పెద్ద పాప సరేలే కూర్చోండి. అబ్బా ఇదంతా పనిష్ పెట్టేసుకొని నీకు గోక్కుట కూర్చుంటా. తినరా మమ్మ, తినరా మీరు? కింద కూర్చుంటే ఎంత నిమ్మలం అవుతుందో చూడండి. మా బంగారు తల్లులకి, బంగారులకి కింద కూర్చోవాలి అంటారు. ఏమైనా ఇట్లా కూర్చుందాం అనిపిస్తుంది, వీళ్ళు అట్లా కొట్లాడతారు. మళ్ళీ వాళ్ళకు కొట్లాట పెట్టినట్టు అవుతుందని నేను ఎక్కువ శాతం పైనే కూర్చుంటా. అందుకే ఈమె చూడండి, ఈమె వస్తే ఆమె పాపము బ్రూనో అయితే అడ్జస్ట్ అయిపోతుంది. పోనీలే వాళ్ళే కొట్టుకొని అనుకొని ఏమైనా వేసుకొని నేను ఓనాల మధ్యలోకి అంటుంది మా బ్రూనో. ఈమెనైతే అందరితోటి బాగా లడాయి చేస్తుంది. మా ఇంట్లో ఎప్పుడో మంచిగానే రక్తాలు వచ్చేస్తాయి మా ఇంట్లో. మా హస్కీ వల్ల స్టార్ట్ అవుతుంది. ఏమో అనుకుంటుంది. ఒకప్పుడు మా లూసీకి బ్లాకీకి ఈ సిచ్యువేషన్, మా లూసీ బ్లాకీ అయినుంటే ఈ పాటికి ఎప్పుడో మా ఇంట్లో రక్త చరిత్ర స్టార్ట్ అయిపోతుండే. కాకపోతే ఎందుకో ఏమో మరి హస్కీ అని మా బ్లాకీ కాంప్రమైజ్ అయ్యింది. హస్కీ కాబట్టి ఊకుంది. అదే లూసీ అయినుంటే ఎప్పుడో అవుతుండే ఫైటింగ్. ఈమె ఎట్లుందో పొజిషన్ చూడు ఎట్లుందో. మంచిగా నిమ్మలంగా కూర్చోవచ్చుగా కింద. పొట్టి అన్నీ వింటున్నావా? ఏం చెప్తుందా అని? లూసిని కొడతావా? లూసిని కొడతావా కాదు, డైరెక్ట్ అటాకే. అన్ని కళ్ళతోటే సైగలా? అగ్గో
కళ్ళే చూపిస్తున్నావు ఇవాళ కొత్తగా. ఓయ్ డైరెక్ట్ అటాకే లూసీ అయితే. కళ్ళు చూడు ఎట్లా సైకిల్ ఇస్తుంది. ఇప్పుడే చూడు రాదు లూసీ ఇట్లా జర పోతుంటే జర సౌండ్ చేస్తే ఎట్లా ఆమె మీదకి ఎట్లా అంటుంది. ఈమెను చూసి ఆమె ఇది చేస్తుంది, ఆమెను చూసి ఈమె ఇది చేస్తుంది. ఇద్దరు కరెక్ట్ ఉన్నారు. ఈమె 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 కూడా తయారవుతుంది ఈ మధ్యలో. మా హస్కి తయారవుతుంది, చాలా హుషారు పిట్ అయిపోయింది. హుషారు పిట్ ఎస్కి ఓ ఎస్కి ఏం స్మెల్ వస్తుంది. వాళ్ళ ఈ టవాలు ఉన్నాయి ఈడ, ఉతికిన బట్టలే ఉన్నాయి కదా అన్ని పిండిన బట్టలే. అయితే ఇది వాళ్ళ టవాల్ అన్నట్టు, వాళ్ళకి స్నానం. ఇక చూడండి ఎంత వైట్గా ఉన్నాయో చూడండి వాళ్ళ టవాళ్ళు. అంటే ఇక అట్లా మేము వేరు వేరు అన్నట్టు ఇచ్చేయం కదా. మంచిగా పిండి మంచిగా షాంపూ వేసి మంచిగా పిండి పెట్టేసిన కదా, వాళ్ళకి అర్థమైపోతుంది స్మెల్. చూడు బట్టలలో ఎట్లా పడినది చూడు వాసన. ఇది వాళ్ళ టవాల్ కదా, వాళ్ళ టవాల్ కాబట్టి చూసుకుంటుంది అట్లా. ఇవన్నీ వాళ్ళే టవాల్స్. బంగారు తల్లులకు కూడా టవాళ్ళు ఇట్లుంటాయి, ఎవరిది వాళ్ళకి. ఈ మధ్యలో ఫుల్ వీడియోస్ ఎవరు చూడట్లేదు ఎందుకో ఏమో మరి. నాకు కూడా కొంచెం వీడియోలకి కొద్దిగా చిన్నగా బ్రేక్ అయితే వచ్చింది, కొంచెం పెళ్ళి బిజీలా. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన, ఫోను మా దగ్గర ఒకటే ఉండడం వల్ల నాకు మా ఆయన బయట అవుట్డోర్లు పోతే చేస్తే నాకు కొంచెం కష్టమవుతుంది. ఆయన పోయి వచ్చేంత వరదాకా వీడియోలు అనేటివి ఉండవు, ఎందుకంటే నా ఫోన్ తోటి అంత క్లారిటీ ఉండదు. అట్లా అని చెప్పి కొంచెం స్లో అయ్యింది. ఆయన ఇంట్లో ఉంటే మాత్రం కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. ఇక ఒక్క ఫోన్ అయిపోయే వరకు ఇబ్బంది అయ్యి కొంచెం లేట్ అవుతుంది, ఏమనుకోకండి. కానీ పెట్టిన వీడియోస్ మాత్రం మీరు ఖచ్చితంగా చూడండి. ఏవైతే పెడుతున్నామో మ్యాక్సిమం పెడుతున్నామో, పెట్టినప్పుడన్నా కొంచెం చూస్తే మాకు మంచిగా అనిపిస్తుంది కదా. అది నా బాధ, అంతే నా బాధ అది. మీరు కూడా అందరూ వస్తా అంటారు కదా, దాని గురించి అన్నాడు. మీరు అందరూ పాపము అందరూ అంటున్నారు వస్తాము అని. ఒకరు వైజాగ్ నుండి మెసేజ్ చేశారు, అమ్మ మా ఇంటికి వస్తారా అని. ఒకరు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, అమ్మ మా ఇంటికి వస్తారా అని చెప్పి. ఇంకొకరు ఒక అమ్మాయి అయితే ఇప్పుడు ఆమె ఎప్పుడు యూఎస్ఏ వెళ్తుందో తెలియదంట. అట్లా అని చెప్పి వెయిటింగ్ 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 అని చెప్పి మెసేజ్ పెడుతుంది. సరే అని చెప్పి ఆ అమ్మాయికి అయితే నేను పెట్టినాను, కాల్ కూడా చేసినాను, రమ్మని చెప్పినాను. తను కూడా వస్తుంది, నేను వీడియో తీసి పెడతాను. వస్తా అంటే రండి, నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే కొంచెం మేము ఇంట్లో ఫ్రీగా ఉన్నప్పుడు అన్నట్టు వస్తే బాగుంటుంది. ఇంకొకటి ఏదైనా కుదిరితే మీ నంబర్స్ పెట్టండి. లేదు అనని, లేదు మేము వస్తాము అనని మీరు అనుకుంటే కనుక నేను ఇస్తున్న నంబర్ ఇస్తున్నాను. నేను నా నంబర్కి మీరు కాల్ చేయండి. కాల్ చేసి అడిగితే నేను ఎప్పుడు ఉంటా ఏంటిది అనేది చెప్తాను కదా, అప్పుడు రండి. ఇంకా నన్ను అయితే బెంగళూరు వైజాగ్ అక్కడ వరకు నన్ను ఇన్వైట్ చేసారు. కానీ అంతంత దూరం అంటే మా బంగారుతల్లు నేను వదిలిపోవాలంటే నాకు ఏడవుతుంది. బెంగళూరు వాళ్ళకైతే చెప్పిన, మా ఫ్రెండ్ బాబుది అయితే మ్యారేజ్ ఉంది ఏప్రిల్లో. అయితే ఆల్రెడీ నేను బెంగళూరు పోయేసి వచ్చిన, లాస్ట్ ఇయరే పోయేసి వచ్చిన. అప్పటికి నాకు యూట్యూబ్ అంత పికప్ లేదు కదా, మీరు పరిచయాలు లేరు కదా అప్పుడు, లేదంటే కలిసేదాన్నేమో. ఇప్పుడు ఒకవేళ ఏప్రిల్లో నేను మ్యారేజ్కి కనుక వస్తే బెంగళూరు వాళ్ళని అయితే కలుస్తా. వాళ్ళు కూడా లొకేషన్ వాళ్ళు పెట్టిరు, వాళ్ళ అడ్రస్ వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటిది అనేది నేను కనుక్కొని అక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా కలుస్తా. లేదు అని అంటే అక్కడికి వచ్చి నేను కాల్ చేస్తే మీరైనా రావచ్చు దగ్గరలో ఉంటే కనుక. నేను బెంగళూరుకి వస్తే ఇంకా వైజాగ్ కూడా నేను అంతకుముందుకు ఇయర్ వచ్చిన. ఈరోజు వైజాగ్ వాళ్ళు అన్నారు, వైజాగ్ నుండి వచ్చింది మెసేజ్, అమ్మ మా ఇంటికి వస్తారా అమ్మ, మీరు వస్తే మాకు ఎంత ఆనందం అంటే అంత ఆనందం. కరెక్టే రావచ్చు, కాకపోతే ఏంటంటే మాకు కూడా నిజంగా ప్రామిస్ చెప్తున్నా, లాస్ట్ టైం వైజాగ్ పోయినప్పుడు అరకు అంటే నాకు అసలు ఏమీ తృప్తియే కాలేదు. మా ఆయనతో ఊకంట అసలు మళ్ళీ వైజాగ్ అరకు పోదాం 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 అని ఊకే నేను మా ఆయనతో గుర్తుకు చేస్తూనే ఉంటా. అట్లా నాకు నచ్చింది అని అంటే కూడా నేను మళ్ళీ కూడా ఒక రోజు నేను మళ్ళీ వైజాగ్ ట్రిప్ కూడా వేసుకున్నప్పుడు మీకు అప్పుడు నేను మెసేజ్ చేస్తాను, నేను మీ సైడ్ వస్తాను అని చెప్పి. ఇంకా వెంబడి రావాలంటే కొంచెం ఖర్చులతోటి కూడుకున్న పని కాబట్టి, ఇంకొకటి మళ్ళీ నేను వీళ్ళను అన్ని విధాలుగా అన్ని చూసుకొని నేను బయటికి వెళ్ళాలి కాబట్టి నేను చెప్తాను, నేను మెసేజ్ చేస్తాను, ఖచ్చితంగా చెప్తాను. బెంగళూరు వాళ్ళైతే నన్ను వాళ్ళ పిల్లలైతే అమ్మమ్మ అని అంటారంట. నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. అమ్మమ్మ అంట. నాకు బెంగళూరులో కూడా మన్మరాన్లు ఉన్నారు. నేను వచ్చి వాళ్ళని అయితే కలుస్తాను. ఇంకా వాళ్ళని కూడా రమ్మని అన్నాను, వాళ్ళకు కుదరదు అని చెప్పని అన్నారు. ఓకే, నేను వచ్చినప్పుడైనా నేను కలుస్తాను, కుదిరితే మీరైనా రండి అని కూడా చెప్పినాను. ఓకేనా? ఓకే అండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. అందరైతే ఖచ్చితంగా ఫుల్ వీడియోస్ చూడండి.
ఫుల్ వీడియోస్ చూస్తే మాకు కూడా కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది, మాకు కూడా మీరు కొంచెం ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా నేను కొంచెం వీడియో స్లో చేసేసరికి మా వీడియోస్ కూడా చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి. అట్లా చెయ్యకండి, ఎందుకంటే కంటిన్యూస్గా మీరు ఎట్లున్నారో కంటిన్యూస్గా నేను కూడా అట్లే ఉంటాను. నాకు ఎప్పుడూ మాకు ఇదే ఆలోచన, ఎందుకంటే మార్నింగ్ లేవగానే కొందరు ఉన్నారు మా బంగారాల వీడియోస్ గురించి వెయిటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, కొందరు మీ వీడియోస్ గురించే వెయిటింగ్ 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 అని చెప్పి పెట్టిన మెసేజ్లు ఉంటాయి మా దగ్గర. అదే మేము గుర్తుకు చేసుకుంటాం, మరే ఈరోజు వీడియో పెట్టలేదు, ఈరోజు బయటికి వచ్చినాం, ఈరోజు వీడియో మిస్ అయింది. ప్రతిరోజు మాకు ఇదే ఆలోచన ఉంటుంది. మీరు అనుకుంటారేమో మేము మర్చిపోయినామేమో అనుకుంటారేమో, కాదండి, ఖచ్చితంగా మాకైతే మీరు గుర్తే ఉన్నారు. ఖచ్చితంగా మేము వీడియోస్ వీళ్ళ గురించి తీస్తాము. వీళ్ళు అంటే మీకు చాలా అంటే చాలా ప్రేమ అభిమానం, చాలా మాకంటే ఎక్కువ మేమే ఇంత ప్రేమిస్తాము బాబు అని అంటే మాకంటే ఎక్కువ మీరే ఉన్నారు. మా వాళ్ళ లవ్వర్స్ అంతా మీరే అయిపోయారు. ఎందుకు అట్లా మర్చిపోతామా మేము? ఖచ్చితంగా మేము వీడియోస్ తీస్తూనే ఉన్నాం, మీకు చూపిస్తూనే ఉన్నా. ఖచ్చితంగా మీరు కూడా చూడండి, అందరు చూసిన వాళ్ళు లైక్ చేస్తే, కాకపోతే ఏంటంటే కొంచెం వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతాయి. మీరు ఒక లైక్ చేస్తే వేరే వాళ్ళకు కూడా నోటిఫికేషన్ పోయి వాళ్ళు కూడా మళ్ళీ మా వీడియోస్ చూడగలుగుతారు. చూసి అట్లే వదిలేయకండి, కానీ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న గంట అయితే ఖచ్చితంగా గట్టిగా కొట్టండి, కొడితే నోటిఫికేషన్ వస్తుంది. ఏం నోటిఫికేషన్ అంటే మేము వీడియో పెట్టగానే మీకు ఒక డాట్ సింబల్ వస్తుంది, మీరు ఓపెన్ చేయడానికి మీకు ఈజీగా వీలవుతుంది. ఓకేనా? నేను ఇంత చెప్పిన అంటే మీరు అర్థం చేసుకోండి మా బంగారాల గురించి. నేను ఇక్కడ కూర్చొని నేను మాట్లాడతా అన్నట్టు మీరు అనుకుంటారో ఏమో. ఇప్పుడు మీరు చూసిరు కదండి, నేను కింద కూర్చుంటే వాళ్ళ హ్యాపీనెస్ ఎంత ఉందో. అట్లా అని చెప్పి నేను కింద ఇట్లా ఏదైనా వర్క్ ఉన్నది అంటే కూరగాయలు కటింగ్ అప్పుడు ఏదైనా వర్క్ ఉన్నది అని అన్నప్పుడు నేను కింద కూర్చోవాల్సి వస్తుంది. కూర్చున్నప్పుడు నాకు వీళ్ళు పక్కకు వచ్చి కూర్చుంటారు కదా, అప్పుడు మీతో మాట్లాడడానికి వీలు ఉంటుంది నాకు. అట్లా అని చెప్పి నేను కింద కూర్చున్నప్పుడు నాకు మంచిగా వీడియోలో మీతో మాట్లాడాలనిపిస్తుంది. ఇక మా బంగారాలు కూడా కనిపిస్తారు. లేకపోతే ఈరోజు చాలా మంది లూసీ మిస్ అయింది, హస్కీ మిస్ అయింది, బ్లాకీ ఎక్కడ, ఇవే మెసేజ్లు వచ్చినాయి. అందుకే అంటున్నా, నేను కూర్చున్నప్పుడు వాళ్ళు కూడా కనబడతారు కాబట్టి కింద ఉంటే అందరు కనిపిస్తారు, మంచిగా మీరు కూడా చూస్తారు. ఓకేనండి, బాయ్. ఇక ఈమె చూపి, ఈమె మొత్తం పూలలో వండుకుంటారు చూడు, ఆ రకంగా ఉన్నది ఈమె. ఇప్పుడు లేవమని అంటేనేమో నాకేమో బాధ అనిపిస్తుంది. లేస్తావా తల్లి? ఓమా లేస్తే మరత పెడతా. మంచి తల్లి కూడా గుడ్ గర్ల్ అమ్మా నువ్వు. ఎట్లా తల్లి బంగారం మాస్కి చెప్పినట్టు ఉంటుందమ్మా. బంగారం అమ్మా, అందరు బంగారాలేనమ్మా.